ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా తండ్రి, కృపా కనికరం గల ప్రభువా, మీకే స్తుతి స్తోత్రములు. గడిచిన కాలమంతా మీ కృపాక్షేమములతో కాచి కాపాడి మరి ఒక దినమును దయచేసినందుకే మీకే వందనాలు ప్రభువా. ఈ ఉదయకాలంలో మా ప్రార్థనలు ఆలకించి మాపై మీ కృపను కాపుదలను దయచేస్తున్నందుకే మీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, పని దినపు కొన్ని నిమిషాల ముందు మీ సన్నిధిలో గడుపుటకు కృప చూపినందుకే వందనములు. మా దైనందిన పనిలోనికి వెళ్ళుచుండగా మీ కాపుదల భద్రత సహాయం చేయము తండ్రి. దేవా, ఈ లోకంలో ఎంతోమంది శ్రేష్ఠులు గనులు చూడలేని మరి ఒక శ్రేష్టమైన ఉదయకాల సమయం ఇచ్చినందుకై తండ్రి మీకు స్తుతి స్తోత్రములు తండ్రి. గతంలో ఎన్నోసార్లు మేము భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీవు వచ్చి మమ్మల్ని రక్షించి పైకి లేపినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మా జీవితానికి ముఖ్య కారణం, ఒక ప్రత్యేక అర్థం నీవే దేవా. కాబట్టి ముఖ్యంగా మా పూర్ణ హృదయంతో నిన్ను ప్రేమించడం నేర్పించుము తండ్రి. దేవా, నీవు ఆశీర్వదిస్తుంది అన్నింటికీ ఆశీర్వాదం గనక దేవుని బిడ్డలుగా దేవుని సాక్షులుగా ఉండులాగన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క కుటుంబం యొక్క కష్టార్జితాన్ని ఆశీర్వదించుము తండ్రి. అయ్యా, ఎంతోమంది బిడ్డలు భవిష్యత్తు ఏమవుతుందో అని బెంగపడుతూ బతకడానికి సరైన దారి లేక అప్పులు అనారోగ్యాలతో వేదన చెందుతున్నారు తండ్రి. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. సమస్యలు తొలగించి సంతోష హృదయం ఇవ్వండి నాయన. ఉద్యోగ వివాహ విషయాల్లో మీ సహాయం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో అద్భుతం చేయండి తండ్రి. నిస్సహాయులైన వారికి మీ నిత్యమైన కృపను చూపి మంచి భవిష్యత్తును అనుగ్రహించండి దేవా. అయ్యా, సొంత ఆలోచనలకు చోటు ఇవ్వకుండా సంపూర్ణంగా మీపైన విశ్వాసం ఉంచి మీ వాక్య ప్రకారం నడుచుకుంటూ జీవితంలో ధైర్యంగా ముందుకు సాగిపోయే ధన్యత ఇవ్వమని వేడుకుంటూ మా బలము భవిష్యత్తు అయిన మీకే స్తుతులు తండ్రి. మా పనుల మార్గంలోనూ మా తలంపులోనూ మీ చిత్త ప్రకారం మా మార్గములను సరళం చేయము తండ్రి. మా బిడ్డల జీవితాల్లోని మా చిత్త ప్రకారం జరిగించి దీవించి కాపాడి ఆశీర్వదించుము తండ్రి. గర్భవతులైన స్త్రీలను దీవించండి ప్రభువా. తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండులాగా ఆశీర్వదించుము తండ్రి. గర్భఫలాలు లేక మానసికంగా కుంగిపోయి మీ దయగాల చూపు కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను కనికరించి వారి గర్భధారములు తెరిచి ఆశీర్వదించుము తండ్రి. అలాగే ఎంతోమంది బిడ్డలు వయసు దాటిపోయి వివాహాలు జరగక సరైన సహకారం లేక నిస్సహాయ స్థితిలో తల్లడిల్లిపోతున్న తల్లిదండ్రులకు మీ సహాయాన్ని మీ చల్లని చూపుతో దీవించి వివాహములు జరుగులాగా కృపతో కనుకరించమని మా ఈ దీన ప్రార్థనని మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ నీ కుమారుడు మా రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అతి వినయంగా అడిగి వేడుకుంటున్నాం.